నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే తెలంగాణ ఈ పొద్దు హైదరాబాద్ ఇంత డెవలప్మెంట్ అవుతుందంటే సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కృషిని మనము కొన్ని విషయాల్లో మనము మెచ్చుకోవాలి. ఎందుకంటే ఆయన 16 సంవత్సరాల్లోనే జడ్పీటీసీ నుంచి సీఎం వరకు ఎదిగారంటే ఆయన కృషి పట్టుదల మనం చూసే ఉంటాం. అట్లాంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రోజును తెలంగాణ అభివృద్ధి చేసుకుంటూ ఒక సైడు సంక్షేమం, ఒక సైడు అభివృద్ధి, అలాగే హైదరాబాద్ను కూడా తనదైన శైలిలో అభివృద్ధిని చూపించుకుంటూ ముందుకెళ్తున్నారు. అందుకనే రేవంత్ రెడ్డి గారికి పంచాయతీ ఎలక్షన్లో కావచ్చు, మున్సిపాలిటీ ఎలక్షన్లో కావచ్చు, అన్నిట్లో కూడా ప్రజలు గట్టిగా అతన్ని ఆదరించారు, కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు మంచి ఒక అభివృద్ధిని తీసుకోగలిగాడు. ఎందుకంటే ఈ పరిస్థితి ఎందుకు చెప్తున్నానంటే నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ పార్కుల అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషి మనం చేయలేదు. ఏమంటే మూసీ నది చుట్టూ డెవలప్మెంట్ చేసేదానికి కంకణం కట్టుకున్నాడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే మూసీ నది చుట్టూ ఒక టూరిజం, నైట్ టూరిజం అంటే హోటల్స్ కావచ్చు, కూరగాయలు కావచ్చు, డే టైం కానీ నైట్ టైం కానీ మూసీ నది చుట్టూ అభివృద్ధిని చేసుకుంటూ అక్కడ భూ నిర్వాహకులకు కూడా మాట్లాడి ఎవరిని ఇబ్బంది పెట్టము, అందరికీ మంచి చేసుకుంటామని ముందుకు పోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే హైదరాబాదులోని మూసీ నది పరిసర ప్రాంతాల్లో నైట్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి గారు వెల్లడించారు. ఇతర రాష్ట్రాలు చేపట్టిన రివర్ ఫ్రంట్ల వల్ల అక్కడ అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ప్రజలను మెప్పించి ఒప్పించి హైదరాబాద్ నగరాన్ని ఘనంగా అభివృద్ధి చేస్తామని ఉద్ఘాటించారు రేవంత్ రెడ్డి గారు. తాను ఏ పని చేయాలని తలపెట్టిన భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు మన కేటీఆర్ గారు అన్నిటికీ అడ్డుపడుతున్నాడు, అభివృద్ధికి అడ్డుపడుతున్నాడని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అలాగే రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే మూసీ నది చుట్టూ ఒక టూరిజాన్ని అభివృద్ధి చేసి అక్కడ నైట్ టైంలో కూడా టూరిజం ఉండేటిగా అక్కడ ఉండే పేద ప్రజలు షాపులు పెట్టుకోవడం కానీ, డే టైంలో కూరగాయలు కానీ, హోటల్స్ కానీ అవన్నీ పెట్టి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాను, హైదరాబాదు మంచి నగరంగా అభివృద్ధి తీసుకెళ్తాను అని మా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అలాగే మూసీ చుట్టూ నైట్ టూరిజాన్ని మంచిగా అభివృద్ధి చేస్తాననేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. హైదరాబాద్లో ప్రజాపాలన ప్రగతికి ప్రణాళికకు శ్రీకారం చుట్టాడు మన రేవంత్ రెడ్డి గారు. అలాగే ఏకో హిల్ పార్కును కూడా ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆయన ఒకటే చెప్తున్నారు, అభివృద్ధి, భూ నిర్వాహకులను మంచి పరిహారం చెల్లించే బాధ్యత నాది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టము, అభివృద్ధి జరగాలంటే ఎవరిదో ఒకరి భూమి ఎంతో కొంత తీసుకోక తప్పదని పరిస్థితి, భూమి పైన దుఃఖం ఎవరికైనా ఉంటుంది, మీరు మాకు శత్రువులు కాదు మిత్రులు, ఏం చేసినా అడ్డపడతామంటున్న కేటీఆర్ ఆ అక్క చాలాసార్లు మంత్రి అయ్యారు, తన ప్రాంతం వారి కోసం ఆలోచన చేయలేదు, చాలా మంచి మంచి సమస్యలు ఇక్కడ రాబోతున్నాయి. ఏకో పార్కు ప్రారంభోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఏమంటే గత ప్రభుత్వంలో నేను బలహీనుల పక్షం, ఒత్తుళ్ళు వచ్చినా మాదిగల వైపు నిలబడ్డా, నాపై దాడులు జరిగితే అండగా నిలవాలి, ఈ ప్రభుత్వం మీది, మీరు కోరి తెచ్చుకున్నది, మాటలు మూటలతో గెలిచిన వాళ్ళం కాదు, విద్యాశాఖను ప్రక్షాళన చేస్తున్నా, గత ప్రభుత్వం ప్రజలకు గొర్రెలు బర్రెలు చేపలు ఇచ్చింది, చెప్పులు కుట్టుకోమన్నది, వారి పిల్లలకు మాత్రం రాజ్యాన్ని ఇచ్చింది. మాదిగల ఉద్యోగుల అభినందన సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇంకా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్తున్నారు, ఏమని, అభివృద్ధి చేస్తాం, మేము ఎవరిని ఇబ్బంది పెట్టాం, మూసీ నదిని అభివృద్ధి చేసి టూరిజాన్ని నిలబెడతాం, హైదరాబాదు అభివృద్ధి చెందుతుంది అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు.
ఇంకా రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే అభివృద్ధిని కోరుకుంటాడు, కష్టపడతాడు. ఎప్పుడు నిత్యం ప్రజల్లో రేవంత్ రెడ్డి గారు ఉంటారు. ఎందుకంటే మీరు మాకు శత్రువులు కాదు, మంచి మిత్రులు అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు భరోసా ఇస్తున్నారు. ఎందుకంటే అభివృద్ధి జరగాలి, హైదరాబాద్ అభివృద్ధి చెందాలి. ప్రపంచంలో అమెరికా, సింగపూర్, ఇంగ్లాండ్కు, దేశంలో కాశ్మీర్కు వెళ్ళి మంచి మంచి సినిమాలు షూటింగ్లు చేస్తారని తెలుసుకుంటున్నాం. కానీ హైదరాబాదు, రంగారెడ్డిల కంటే మంచి నగరం, సుందరమైన నగరం ప్రపంచంలో లేదని అన్నారు. హైదరాబాదు మంచి నగరం అనేది కూడా చెప్తున్నారు. మంచి ప్రభుత్వం, మంచి మంత్రులు ఉంటే హైదరాబాదు ప్రథమ స్థాయిలో పోటీ పడే నగరాల్లో అభివృద్ధి చేసుకోవచ్చు అన్నారు. ప్రపంచంలో అందమైన నగరం హైదరాబాద్ అంటున్నాడు. ఎందుకంటే హైదరాబాదు గొప్ప చారిత్రాత్మక నగరమే కాకుండా ప్రపంచంలో అందమైన నగరం అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అందుకే మూసీ నదిని అభివృద్ధి చేసి మూసీ చుట్టూ నైట్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తాము. అభివృద్ధి చెందితేనే కదా హైదరాబాదు పెట్టుబడులకు కూడా మంచి నగరము. ఎందుకంటే ఇట్లాంటి అందమైన నగరాన్ని అభివృద్ధి చేసుకోకపోతే మనం ఇబ్బంది పడతాం. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు అభివృద్ధి జరుగుతూ ఉంటే అడ్డపడుతూ ఉంటారు అనేది కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎక్కడో దేశం విడిసిపోవడం సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు. ఎందుకంటే ఇంకా చూసుకుంటా పోతే మేము చేయలేదు, నువ్వెట్లా చేస్తున్నావు అంటున్నారు. నువ్వు నీ సొంతానికి ఫామ్ హౌస్ కట్టుకున్నావు, ఇంకొక ఆయన మొయినాబాద్లో కట్టుకున్నారు. ఇలా మీ సొంతానికి పెద్ద పెద్ద బంగ్లాలు, ఫామ్ హౌస్లు కట్టుకుంటే మాకేం అభ్యంతరం లేదని సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఎందుకంటే మీరు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, నేను పేద ప్రజల అభివృద్ధిని కోరుకుంటున్నా అనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు పెద్ద పెద్ద ఫామ్ హౌస్ల్లో ఉన్నారు. కానీ నేను పేదవాళ్ళ సైడ్ ఉన్నానని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. మూసీ నది మొత్తం మురికితో నిండిపోయింది. ఊర్ల నుంచి వచ్చిన పేదలు నగరంలో ఎక్కడా ఉండడానికి వీలు లేక మూసీ నదిలో దోమలకు, ఈగలకు అక్కడే ఉండి బతుకుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు. వారు అక్కడ నుంచి బయటకు తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. 5 ఏళ్లలో శంషాబాద్ పెద్ద జంక్షన్ అయ్యి బుల్లెట్ ట్రైన్ వస్తుంది. దేశంలో ఎవరు బుల్లెట్ ట్రైన్ చూడాలన్నా శంషాబాద్కు రావాల్సిందే అని అనుమతులు వచ్చాయి అని తెలిపారు. ప్రపంచంలో గొప్ప నగరాన్ని నిర్మిస్తున్నామని, అది ప్రారంభమని అన్నారు. రాబోయే రోజుల్లో ఇక్కడ అభివృద్ధికి చాలా మంచి వ్యాపార సమస్యలతో మాట్లాడుతున్నామని, పెద్ద పెద్ద సమస్యలను తీసుకొస్తున్నామని చెప్పారు. ఆహ్లాదంతో పాటు వ్యాపారాల లాభసాటిగా ఉండేందుకు చర్యలు చేపడుతున్నామని, ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ, హోటల్ నుంచి రియల్టర్ల వరకు ఉండాలని, మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుందనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. బుల్లెట్ రైలు చూడాలంటే శంషాబాద్కు రావాల్సిందే. ఇంకా కొన్ని రోజులకు శంషాబాద్ మంచి జంక్షన్ అవుతుంది. కాబట్టి నన్ను నమ్మండి, నేను మీ మిత్రులని, మీ అభివృద్ధిని కోరుకుంటున్నానని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. మూసీ నది అభివృద్ధి జరగాలి, చుట్టూ డెవలప్మెంట్ కావాలి అనేది కూడా రేవంత్ రెడ్డి గారు మూసీ చుట్టూ నైట్ టూరిజం అనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. కాబట్టి హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన కృషికి ప్రతి ఒక్కరూ కూడా సపోర్ట్ చేయాలి. అతన్ని ముందుకు వెళ్ళే విధంగా ప్రజలు కూడా అతని చుట్టూ అతనికి జేజేలు పలకాలనేదే నాకు వీడియో సారాంశం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.